హాయ్ అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నేనైతే గోవాకి రీచ్ అయ్యా అనమాట. ధార్వాడ్కి అయితే వెళ్ళిన ఫర్ రిసెప్షన్, అది చూసి అటెండ్ చేసి అయితే గోవాకి వచ్చేసిన. ఇంకా మీకోసం గోవా బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఈరోజు వీడియోలో నేను పెంజిమ్ సిటీ, క్యాపిటల్ సిటీ గురించి అయితే మాట్లాడతా, దాని గురించి అయితే చూపిస్తా. సో యాక్చువల్గా నేను ఓల్డ్ గోవా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఓల్డ్ గోవాలో అయితే ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది, ఫెస్ట్ జరుగుతూ ఉంది, సెయింట్ ఫ్రాన్సిస్ గారి ఫెస్ట్ అయితే జరుగుతూ ఉంది. సో అన్ని రోడ్స్ అయితే బ్లాక్ చేసి పెట్టారు. సో దానివల్ల నేను ఓల్డ్ గోవా నుంచి స్టార్ట్ చేయడంలా క్యాపిటల్ సిటీ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో పెంజిమ్ సిటీ, క్యాపిటల్ సిటీ గోవాది. సో లెట్స్ గో టు పెంజిమ్ సిటీ అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పెంజిమ్ సిటీ ఏమేమి ఉన్నాయో, నైట్ వ్యూ, మొత్తం టూరిస్ట్ స్పాట్స్ అయితే నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి మీకోసం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేనైతే ఇప్పుడు పెంజిమ్ సిటీలో ఉన్న గోవా క్యాపిటల్ సిటీ ఇది, పనాజీ పెంజిమ్ సిటీ. ఇంకా పాటో సెంటర్ అనొచ్చు మీరు ఈ ఏరియాకి. ఇక్కడ బిజినెస్ పార్క్స్ ఉన్నాయి, ఇంకా మెయిన్ ఆఫీసెస్ ఉంటాయి కదా గవర్నమెంట్ రిలేటెడ్. సో అన్నీ ఈ పక్కే ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందర గవర్నమెంట్ ఆఫీస్ అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర, ఇంకా చాలా ఉన్నాయి ఆఫీసెస్, పార్క్స్. బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంది. ఇక పెంజిమ్ బస్ స్టాప్ ఉంది కదా, కడంబ ప్రైవేట్ బస్ టెర్మినల్ యా గవర్నమెంట్, రెండు అయితే ముందర అయితే ఉంది అది. సో ఇది బిజినెస్ పార్క్ అయితే అనొచ్చు మీరు. మెయిన్ సర్కిల్ ఆఫ్ పెంజిమ్ సిటీ బిజినెస్ పార్క్ సర్కిల్ అనమాట. కనిపిస్తాను కదా ముందర రోడ్డు, చూడండి అక్కడ రాసింది టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్. గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని ఆఫీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా 5 స్టార్ హోటల్స్ కూడా ఇక్కడ ఎక్కడో ఉన్నాయి అన్నమాట. సో ఇది మొత్తం పెంజిమ్ సిటీ బిజినెస్ పార్క్ అండ్ పాటో సెంటర్ అంటారు దీనికి, పాటో సెంటర్. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఆ పక్క కూడా బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ కోర్ట్, వెజ్ స్ట్రీట్, ద కర్రీ మల్టీ కిచెన్ రెస్టారెంట్. సో ఇదే అండి బస్ స్టాప్, కడంబ బస్ స్టాప్, ప్రైవేట్ బస్ స్టాప్, ఇంకా ప్రైవేటే అనుకుంటా. పాటో సెంటర్ నుంచి 2 minutes వాక్ తర్వాత అయితే బస్ స్టాప్ వచ్చిందనమాట, ప్రైవేట్ బస్ స్టాప్, కడంబ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో ఇది ప్రైవేట్ బస్ స్టాప్ అండి. ఇక్కడ నుంచి మేము గోవాలో ఎక్కడైనా తిరగచ్చు. ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి అయితే చాలా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంది. గోవాలో ఎక్కడైనా మేమైతే తిరగవచ్చు. అంటే పెంజిమ్ సిటీ నుంచి వెళ్ళాలంటే సపోజ్ వాస్కో డి గామా కానీ, మడగావ్ ఆర్ కలంగూట్ బీచ్ కానీ, ఇంకా ఎక్కడైనా తిరగాలంటే ఇక్కడ నుంచి అయితే మొత్తం ఈజీ యాక్సెసిబుల్ అయితే చూడొచ్చు మీరు బస్ స్టాప్లో. లేదంటే ప్రైవేట్గా మీరు స్కూటీ అయితే రెంట్ చేయొచ్చు అనమాట. ప్రైవేట్ స్కూటీ ఆర్ కార్ ఈజీలీగా అయితే దొరుకుతుంది. లేదంటే బస్లో తిరగాలంటే కూడా మీరు ఈజీ యాక్సెస్ ఉంది. ఇంకా గోవా టూరిజం బస్ కూడా ఉంది ఇక్కడ. సో అదైతే కనిపించడంలే. సో వన్స్ నాకు కనిపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తానండి. మొత్తం ఫుల్ డే గోవా టూరిజం బస్ ఒకటి ఉంది. సో ఐ ట్రై టు అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే మాకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందర వెళ్ళిన తర్వాత క్యాష్యూ నట్స్ అంటే కాజు షాప్స్, ఇంకా డ్రై ఫ్రూట్ షాప్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా మెయిన్ ఒక మాట అయితే చెప్పాలి, గోవన్ థాలీ ఉంటుంది కదా, వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ అనమాట గోవన్ థాలీ. ఈ రెస్టారెంట్లో అయితే చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే ట్రై చేశాను ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఈ రెస్టారెంట్ అయితే మీరు పక్కాగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చి గోవన్ థాలీ అయితే తినండి, చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇదే రెస్టారెంట్, యాంటిక్
మార్దోల్ పంజే అని ఉంది కదా. సో ఈ రెస్టారెంట్లో అయితే గోవన్ థాలీ బాగుంటుంది. ఆటో సెంటర్ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి జస్ట్ 2 minutes వాక్. లేకపోతే ఇదైతే బస్ స్టాప్ కడంబ ప్రైవేట్ బస్ స్టాప్, దాని ఆపోజిట్లో. లేదంటే గూగుల్ సెర్చ్ చేయొచ్చు మీరు ఎక్కడ ఉంది ఆ రెస్టారెంట్. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతా హోటల్ ఆ రెస్టారెంట్ ఏదనేసి. గోవా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇదే అయితే పాస్పోర్ట్ సేవా కేంద్ర ఆఫీస్ ఆఫ్ గోవా. సో వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్కి వచ్చామన్నమాట ఇప్పుడు. ఇది పెంజిమ్ సిటీలో క్యాపిటల్ సిటీ ఉంది కదా, అక్కడ వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ అనమాట. సో ఈ బీచ్ పేరు వచ్చేసి మిరామార్ బీచ్. సో పెంజిమ్ సిటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అండి ఇది. ఇంకా టూరిస్టర్స్ అయితే చాలా తక్కువ మంది వస్తారు. మోస్ట్లీ ఈ బీచ్లో విజిట్ చేసే వాళ్ళు అయితే లోకల్స్ అయితే విజిట్ చేస్తారు. టూరిస్టర్స్ కూడా విజిట్ చేస్తారు, కానీ మోస్ట్లీ వచ్చేది చాలా ఎక్కువ మంది వచ్చేది అయితే లోకల్స్ వస్తారనమాట ఇక్కడికి. బీచ్ పక్కనే అయితే పార్క్ కూడా ఉంది. బీచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఈ బీచ్ చెట్లు చూస్తూ ఉంటే నాకు అప్సరకొండ బీచ్ గుర్తొచ్చేస్తూ ఉంది. లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినా కదా అప్సరకొండ బీచ్. సో ఆ బీచ్ కూడా ఇలాగే ఉంది ఈ ట్రీస్తో. కానీ ఆ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బీచ్లో అయితే వాటర్ యాక్టివిటీస్ తక్కువ అండి. వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, పారాసైలింగ్ ఇంకా డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అవి అయితే కొంచెం తక్కువే. వాటర్ యాక్టివిటీస్ కోసం అయితే మేము కలంగుట్కి వెళ్ళొచ్చు, లేదంటే కోల్వా బీచ్ ఉంది కదా సౌత్ గోవాలో, అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ తక్కువే. గోవాలో ఏం ఫేమస్ అంటే బీచెస్ ఫస్ట్ ఫేమస్, దాని తర్వాత ఇంకా మిగతావన్నీ ఫేమసే. బీచెసే ఫేమస్ అండి గోవాలో. చాలా అంటే చాలా బీచెస్ ఉన్నాయి. ఎన్ని బీచెస్ ఎక్స్ప్లోర్ చేసినా అన్నీ ఉన్నాయి. పీస్ఫుల్ బీచెస్, క్రౌడ్లెస్ బీచెస్, క్రౌడ్ ఉండే బీచెస్. అక్కడ కనిపిస్తా ఉంది కదా బోట్స్, అవి అయితే పెంజిమ్ సిటీ కెసినోస్ అండి. సో అది చూసాకైతే నైట్లోనే వెళ్ళాను అనమాట. మార్నింగ్ వెళ్తే ఏమంతగా ఉండదు. కెసినోస్ నేను నైట్లో మీకు చూపిస్తా ఎలా ఉంటుంది అని. లైఫ్ గార్డ్ సిటీలో ఏ బీచెస్ ఉన్నాయి కదా అవి కొంచెము గలీజ్గానే ఉంటాయండి. వాటర్ అంతా క్లీన్గా ఉండదు. ఇంకా కలంగుట్ బాగా బీచ్ ఉన్నాయి, ఈ బీచ్ ఇంకా ఈ కొన్ని బీచెస్ ఉన్నాయి, అంత క్లీన్గా ఉండదు. జనాలు ఎక్కువ ఉంటారు కదా ఇక్కడ, సో కాబట్టి క్లీన్నెస్ తక్కువే ఉంటుంది. క్లీన్ బీచెస్ ఉన్నాయి, అది కూడా నేను చూపిస్తా. క్లీన్ బీచెస్ ఉండేవి. ఓ షెల్స్ ఉన్నాయి ఇక్కడ. క్లీన్ బీచెస్ కూడా నేను చూపిస్తా అండి, ఏవే క్లీన్ బీచెస్ ఇంకా క్రౌడ్ తక్కువ ఉండే బీచెస్ కూడా చూపిస్తా ఎక్కడ ఉన్నాయనేసి. సో ఇంకా పెంజిమ్ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి పెంజిమ్ సిటీలో ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే చూపిస్తున్నాను మీకు. ఇంకా పొద్దున్నే అయితే మేము అక్కడ పాటో సెంటర్ మెయిన్ గవర్నమెంట్ ఏరియా ఉంటుంది కదా, గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంకా కేఫేస్ బస్ స్టాప్ అదే చూపించిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ మిరామార్ బీచ్ ఆఫ్ పెంజిమ్ సిటీ.
సో ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే నేను చూపిస్తా బెంజిమ్ సిటీది. ఇంకా నెక్స్ట్ వస్తూ ఉంటాయి బ్లాగ్స్ మీకు. అది అండి కసినోస్. నైట్ వ్యూలో అయితే సూపర్గా ఉంటుంది. నైట్ వ్యూ చూపిస్తాను మీకు. సో ఎవరైనా బెంజిమ్ సిటీకి మోస్ట్లీ కెసినోస్కి అయితే వస్తారండి చాలామంది, కానీ ఈ బీచ్కి అయితే తక్కువ మంది విజిట్ చేస్తారు. నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు ఇక్కడ, జనాలు కూడా తక్కువ ఉంటారు కాబట్టి. సో మీరు బెంజిమ్ సిటీలో ఉండే కెసినోస్ చూసేసిన తర్వాత ఇక్కడ కూడా రావచ్చు, లేదంటే ఇది చూసిన తర్వాత మీరు కెసినోస్. మిరామార్ బీచ్ చూసేసి అయితే ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. వేరే టూరిస్ట్ స్పాట్, టూరిస్ట్ డెస్టినేషన్ దగ్గర. బెంజిమ్లో ఇంకో టూరిస్ట్ డెస్టినేషన్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. సో మిరామార్ బీచ్ నుంచి ఐ థింక్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంది ఆ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ వెళ్ళే ముందు అయితే ఒక వ్యూ పాయింట్ ఉంది, అదే అయితే చూపిస్తాను కాబట్టి ఫోన్ కింద పెట్టేసి. సో ఆ లొకేషన్ వెళ్ళే ముందు అయితే ముందర ఒక వ్యూ పాయింట్ ఉంది, అది చూపించేసి ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సో అక్కడికే వెళ్తున్నాను ఇప్పుడు. ఇదే అండి వ్యూ పాయింట్ నేను చెప్పింది. ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చేసి కోబా వ్యూ పాయింట్. మిరామార్ బీచ్ ఉంది కదా, అక్కడ కనిపిస్తాను చూడు మిరామార్ బీచ్. అదే అండి మిరామార్ బీచ్. ఫోటోగ్రఫీ చేసుకునేకైతే బెస్ట్ లొకేషన్ బెంజిమ్ సిటీలో. మొత్తం బీచ్ అయితే కనిపిస్తుంది. సో మిరామర్ బీచ్ చూసేసి ఇంకా కోబా వ్యూ పాయింట్ చూసేసి ఇంకా మెయిన్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది చూపిస్తున్నాం ఎలా ఉందనేసి. సో సన్సెట్ కూడా అవుతా ఉంది, సన్సెట్ టైం కూడా అయింది. సో బెస్ట్ వ్యూ ఉంటుంది అక్కడ నుంచి. సో లెట్స్ గో. ఈ వ్యూ పాయింట్ దగ్గర వెళ్ళాకైతే కార్స్ అలౌ లేదనమాట. ఇవి కార్స్ అయితే ఎల్లో బోర్డ్ కార్స్, టాక్సీస్ ఉంటాయి కదా, అవి నార్మల్ మా దగ్గర ఉంటాయి కదా కార్స్, అవి అయితే అలౌ చేయరు. ఇంకా బైక్స్ అయితే అలౌ ఉంది, కార్స్ అయితే అలౌ చేయరు లోపల వెళ్ళకి. సో నడిచేసి అయితే వెళ్ళాలి, లేదంటే బైక్లో స్కూటీలో అయితే వెళ్ళొచ్చు ఆ వ్యూ పాయింట్ దగ్గరికి. వచ్చేసామండి, పార్క్ చేసినాం బండికి. ముందరకైతే వెళ్తున్నాం. ఈ లొకేషన్ చూసేకి అయితే టికెట్ తీసుకోవాలన్నమాట. సో ముందరైతే టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్. ఇంకా ఈ ప్లేస్ పేరు వచ్చేసి